నాకేం చెప్పాలి. నువ్వే చెప్పాను, నాకు చెప్పేది నేను చెప్పాను. ఓపెన్ సీక్రెట్ సీక్రెట్ ఏమన్నా ఇంట్లో అదే కదా. నీకు ఉన్న చెప్తా, నువ్వు సీరియస్ అయ్యి మొన్న కానీ నేనేం మాట్లాడిన ఇప్పుడు. నేను చెప్పేది నువ్వు బయట వచ్చి ఇంత అమౌంట్ ఇస్తాను, ఏదో ఒకటి చెయ్యి, నాకు కావాలని చెప్పారు. నువ్వు ఏదైనా ఇచ్చి తలుచుకుంటే లేదంటే ఆయన చెప్పేది చెప్తా. నేను మధ్యవర్తనే కానీ నా సొంతంగా నా డబ్బులు ఏం పడలే. ఆయన అయినా సరే కానీ ఆయన సొంతగా తీసుకో రూపాయి పార్టీకి ఇస్తాడు కానీ సొంతగా అయితే తీసుకోవడానికి స్థామత లేదు, నాకు లేదు. మా మధ్యలో దాపరికం అయితే ఏదీ ఉండదు. అది నువ్వు కూడా తెలుసు. నువ్వే విన్నావు. ఏదైనా ఉంటే నాయనతో మాట్లాడని చెప్పాడు. అది నువ్వు ఫోన్ చేసి బాబు ఇచ్చావు. బాబు ఇస్తే అది ఉంటే ఏమంటే నా సంపద నాకు మిగిలితే చాలు. మీకు ఉన్న వాసన చెప్తానన్నా. విషయం చెప్తా ఏం లే, ఉన్న వాసన చెప్తాడా. ఇప్పుడు నువ్వు అనుకుంది నీకు సెటిల్ చేస్తాము. ఎంత ఇస్తావు? ఎంత వాళ్ళని నిన్న చూస్తే నువ్వు నమ్ముతావు. నువ్వు నమ్ము. ఎమ్మెల్యే కాడ కూర్చుంటే ముందు ముజిబుని తీసిమన్నారు ఇద్దరు వ్యక్తులు. నమ్ముతావు నువ్వా? నాకు తెలియదు. నిన్న 10 మందిలో ముజిబు తీసిమన్నారు. నాకేం అర్థం కాదు. నాకు ఇప్పుడు సపోజ్ నేను అనుకో, నువ్వే అనుకో, ఎవరో మన ఇక్కడ మాట్లాడని చెప్పి మన ఇద్దరం మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడకపోతుంది. ఉదయం నేను బైక్లో ఎక్కించుకోపోయాను. సాయంత్రం ఏదో పని మీద నాగేంద్ర దీంట్లో కాంప్రమైజ్ కాబోతుంది పేరుగా చెప్తాను నేను అన్ని అయిపోయిన తర్వాత. అర్థం కావటం వల్ల కానీ ఎన్ని సెట్ చేస్తాను. నువ్వు అపార్థం చేసుకున్నట్టు తిరిగిపోతున్నాడు. ఇంత అమౌంట్ ఇస్తున్నాడు. అసలు ఏందో మాట్లాడు. ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అమౌంట్ పార్టీ ఆయన నష్టపోతున్నాడు చాలా వరకు. 2 ఎలక్షన్ నడుపుకున్నాడు. నాకు ఇంకా పోటీ అనేది లేదు. బాబులంటికి పోటీ అనేది లేదు. పోటీ అనేది నాకు వద్దు. 2 ఎలక్షన్లో నష్టపోయి ఉండా. నేనైతే మనీ పైండు కానీ 3 వ్యక్తి తెలియదు. ఇది పొజిషన్ అన్నాడు. దాన్ని బట్టి నువ్వే చెప్పు. దాంట్లో నువ్వేమంటావు? కాదు చిన్న వాస్తవం. నువ్వు ఎంత చెప్పు. దాని బట్టి బాగా చెప్తా. అడుగు. మేడం ప్రోగ్రామ్ ఉంది 2-3 నెలల్లో బాగా ఎత్తునగా ఉన్నావు. వస్తాను చెప్తాను నేను. నువ్వు ఏది అమౌంట్ ఎంత ఇస్తావు చెప్పు. దానికి ఎంత ఇస్తావు, దీనికి ఎంత ఇస్తావు చెప్తే. లేదు 2 కమ్యూనిటీ ఎంత ఏంది ఎట్టంది ఇల్లు నువ్వు తీసుకో. నేను చెప్తాను నీకు. మీ తమ్ముడే ఒప్పుకోవటంలా. నేనైతే సెట్ చేస్తా. దాంట్లో డబ్బులు కూడా అడగమన్నావు. అడగతా దానికని సురేష. నీ ఫేవర్ గా నేను మాట్లాడుతున్నా. పద్దాన్ని నన్ను అపార్థం చేసుకుంటున్నావు. శాపాలు చెప్తున్నావు నువ్వు. నేను ఉన్న వాసన చెప్తున్నా. నాకైతే నచ్చలే. కానీ ఏం చదువుకున్నా నేను చదువుకుంటే సెటిల్ అయిపోవాలి. మీ తమ్ముడికి ఎక్కడ నేను కాలు పట్టుకుంటానో లేకపోతే ఏమైనా పట్టుకుంటాను నీ ఇష్టం. నేను మధ్యలో మళ్ళీపోతాను. నేను సురేష్ చెప్పి ఆ రోజు నేను నిజాలు చెప్తే నేను నా మీద నువ్వు కాపాడుతున్నావు. ఆడు చెప్తే నన్ను అన్యాయం చేశానని చెప్పి మీ తమ్ముడు అడుగుతున్నాడు. బాబులు ఇటు కాదు ఏం చెప్పాలి చెప్పు. ఎక్కువ శాతం ఫేవర్ మీ అఫీస్కే ఉంది. నీకు చెప్తే నీకు మీ తమ్ముడు బాగా అయినా టీడీపీ అధికారంలో ఎన్ని రోజులైనా ఉన్నా సరే నీ జోలికి ఎవరు రాదు. ఇంకా నేను హామీ ఇస్తున్నాను దానికి. రేషన్ విషయంలో కానీ రేషన్ విషయంలో నువ్వు ఎవరికైనా ఇస్తావో ఇవో పైపు చాలా మాట్లాడతాం. డూమ్ డామ్ అని చెప్తాం. నీ బాగా నువ్వు చేసుకుంటావు. పబ్లిక్ లో చెప్పాల్సింది రాజకీయం. ఎందుకంటే నేను ఎలక్షన్ నిలబడాలి. నాలుగు చెప్తాం. అది నీ ఇష్టం. అది సురేష్ వచ్చి అడుగుతాడు నాకు ఒక పేరు రాలేదని. వచ్చి అడుగుతాం అట్టేలా అయ్యి అని చెప్తాం. ఏదో కారణం చెప్తాం. అంటే చిన్న రాజకీయ చిక్కులు అయ్యి అది నువ్వు ఎట్ట చేసుకుంటావు నీ ఇష్టం. కానీ జాబ్ గురించి కానీ నీకు ఎన్న వేళ మేము సపోర్ట్ చేస్తాం. ఎవడు గంగారంలో ఎవడైనా సపోర్ట్ చేస్తాం. నువ్వే చెప్పు. నాకైతే పర్సనల్ గా కొంచెం నేను సెట్ చేస్తున్నావు కాబట్టి నాకు ఉండదు. అవన్నీ నాకు వద్దు. అది నువ్వు తీసుకుంటావా బాబాయ్కి ఇస్తావా అవన్నీ నాకు వద్దు. అంతని చెప్పేస్తే నీకు ఇచ్చేస్తా ఒక మాట ఏమో తెలియదు అసలు. ఇంతే ఇంకా మన ముగ్గురు మధ్యలో ఉంటారు. ఎవరు అంతే తెలియకూడదు. మూడో అంటే మన ముగ్గురు నలుగురు ఇప్పుడే అన్ని మర్చిపోయాను. ఇది కూడా మర్చిపోతాను. నాకు గుర్తున్న వాళ్ళు ఎన్ని గుర్తుంటే తెలుసుకుంటాను. రోజులు కానీ బాగా ఉన్న రోజులు కానీ నీ జోలికైతే ఎవ్వరు రారు. ఫిక్స్. నువ్వు ఏమైనా అవినీతి అనేది చెయ్యి. సపోజ్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తాను. అమౌంట్ కాదు అవినీతి ఎట్టని చేసుకో. మేమైతే ఏది చూపిస్తే మేమైతే కవర్ చేయగలుగుతాం. అది నువ్వే నేను చెప్పేది. వాళ్ళు వచ్చి 3 లక్షలు ఇస్తున్నారు. ఉన్న వాస్తవం చెప్తున్నారు. నువ్వు ఎంత ఇది తెలుసుకుంటావు అది చెప్పు. నేను అది కూడా ఫేవర్ చేయగలను. వాళ్ళైతే నాకు ఇచ్చి వినిపిస్తాను. ఇప్పుడు మనుషులు చెప్తాను. రాక నా బయటలో ఇన్వెస్టిగేషన్ చెప్తాను. అన్ని పేర్లు చెప్తాను. అంతే బయట రావద్దు మన ముగ్గురులో తప్ప. బాబాయ్ గారు తెలియదు. డబ్బులు ఇష్టం అయితే అక్కడ చేస్తారు. దాని మీద మాట్లాడను.
ఎందుకంటే నేను ఒక్కడి నీ మీద కోపం అనుకుంటావు, కానీ చుట్టూ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం కొంచెం నా పరిస్థితి లేదు ఇప్పుడు, నీకు తెలిసింది ఏం లేదు. అది నీ ఇష్టం, నేను చెప్పకూడదు. అది నాగేంద్ర ఏమంటున్నా అంటే వాళ్ళు ఎవరు 3 లక్షలు చెప్పారంట. 3 రేషన్ మాకు ఇప్పిస్తే 3 లక్షలు ఇస్తాం అని చెప్పారంట. నేను చెప్పాలి కూడా అదే. కానీ నా పొజిషన్ ఏంటంటే, నా పొజిషన్ నీకు తెలిసింది ఏం కాదు, నేనైతే అంత తెచ్చుకోలేను. అది చెప్పారే కదా, 10,000 కావచ్చు, లైఫ్ లాంగ్ కావచ్చు. బాబు రెడ్డి మాట్లాడేది ఏముంది, ఇప్పుడు బాబు రెడ్డి పంపించారు కదా ఆయన, ఆయన మాట నాగేంద్రతో మాడమని బాబు రెడ్డి చెప్పేసారు ఫోన్లోనే. నేను అదే ఫైనల్ ఏదైనా చేసుకుంటే ఉన్న వాసన ఎట్లంటే అది 5,000 నా కాడ 10,000 కావచ్చు. లేదు నాకు, మీరు నేను చెప్పేది ఫస్ట్ 5,000 కావచ్చు, 10,000 కావచ్చు. అది పెట్టేసి పక్కన పెట్టేసి టీడీపీ తరఫున బాబు రెడ్డి నేను డోలు మీ జోలికైతే ఎవరు రాదు. ఇంకా నేను చెప్పేదంట, అది 10,000 కానీ 20,000 కానీ 20,000 కావచ్చు, ఎంతైనా కావచ్చు, అది నేనైతే తీసుకుంటాను. అది 1,90,000లో 2 లక్షలు ఇచ్చేయమని ఉన్న ఓపెన్ చేస్తాను. మాడుతున్నాను ఇంకా నేను నువ్వు చెప్పు ఫైనల్ గా దాన్ని తీసేసి ఇంకొక నేను మాట డీల్ చేశాను కాబట్టి నాకు ఎంత 10 ఉండాలి కదా, 20 ఉండాలి కదా, 30 ఉండాలి కదా. నువ్వేం మాట్లాడుకోకు, 2 లక్షలు చూసి నా వల్ల కాదబ్బా, మళ్ళీ మాట ఇచ్చి అసహ్యంగా ఉంటుంది. నా పొజిషన్ బాగాలేదు, నేను మిమ్మల్ని అడుక్కుంటా ఉంటాను. నా స్తోమత అప్పటికే అదిరిపోతుంది. చేసుకో, అదేదో 1, 2, 3 ఏం గట్ల పిల్లకాయలు కూడా స్కూల్లో ముజీఫా లైఫ్ లాంగ్ నువ్వు ఎంత ఇది చేస్తావు చేసుకో, నిన్ను అడిగే నాదు నువ్వు చెప్పేది జనాలు బియ్యం అంటావు కాదు. మనం ఆ పని ఎప్పుడు చేయలే. కంప్లైంట్ వస్తే అది మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పా. సరే నువ్వు అన్ని చెప్పే బాగానే ఉంది, ఇంతకు మించి ఎవరైనా చెప్తారా? చెప్పరు ఎవరు. చెప్పే స్కూల్ పోదు ఒక్కటే అన్నమాట ఉంటే నువ్వు ఉన్న రోజులు నీ జోలికి అయితే ఒక్క వస్తే నేను హామీ నేను చెప్పేది. నేను వాళ్ళు ఎవరో వస్తున్నారు 3 లక్షలు తీసుకొచ్చారు మాకు స్టోరీ ఇవ్వమని చెప్పారు, బాగానే ఉంది. మీరు ఎవరిని చెప్తున్నారని చెప్పడంలా, నా కాడ డబ్బులు లేవు, నేను మొత్తం ఇల్లు వాకిలి మొత్తం అమ్మేసుకోవడా, నేను నా పొజిషన్ బాగాలేదు, మాట్లాడకూడదు. మళ్ళీ కాదంట నేను చెప్పలే. ఇప్పుడు కాదనలే చెప్పి ఫైనల్ ఇంకా మళ్ళీ మళ్ళీ నిన్న నన్ను అపార్థం చేసుకోవద్దు ఏమిటొద్దు చెప్పి మళ్ళీ ఆయనకి నేను ఎక్కడ మేనేజ్ చేసుకుంటా. ఉన్న వాస్తవం చెప్తాను నేను ఈరోజు. ఆడిచ్చే 10, 20, 30 మన హ్యాండ్ ఓవర్ 10 కానీ 20 కానీ 30 ఎంత అయితే అంత. ఫస్ట్ పాయింట్ సురేష్ బాగుంది, నువ్వు లక్షిస్తాని నేను కాదన్నాను, కానీ ఇంకొక 50,000 వేసుకొని ఎన్ని నెలలకి ఇస్తావు చెప్పు. అది ఫైనల్ 1 లక్ష చేసి